భక్తివన్ ప్రేక్షకులకి ముందుగా భారతీయులకి ప్రవాస భారతీయులకు కూడా భక్తివంతర భోగి పండుగ శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు. మీకు సకల భోగాలు కూడా ఈ భోగి పండుగ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. 14/1/2024 నుండి 21/24 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం స్వల్పంగా అనవసరం ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత ఆదాయాల మట్టుకు పెరిగే అవకాశాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గృహంలో మంగళతోరణాలు, శుభకార్యాలు, వివాహాలు కుదిరే అవకాశం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనవసరపు ఖర్చులు అయితే కొంచెం ఉన్నాయి. అలాగే సంతానం ద్వారా బాగుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించే అవకాశం, విజయం బాగుంది. వాహన సౌఖ్యాలు ఉన్నాయి. చేసే ప్రయత్నాలు నెరవేరే అవకాశం, ఇష్టకార్యసిద్ధి కూడా ఈ వారం మేషరాశి వారికి ఉందని చెప్పుకోవాలి. మరింత అనుకూలంగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, గణపతికి బెల్లము గరిక సమర్పించి గణపతిని దర్శించండి. విశేషంగా మహాగణపతిని దర్శించడం వల్ల లక్ష్మీ గణపతి ఆరాధన కూడా ఈ వారం మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మాతృ కలత్ర సంబంధిత కలయికలు ఉన్నాయి. అలాగే ఎక్కడ దూరాన్ని భార్యని కలుసుకోవడం కానీ, లేదా భర్త దూరాన్ని జాబ్ చేసి ఆయన కలుసుకోవడం కానీ, అలాగే ఉద్యోగంలో కూడా బదిలీలు ఒకే చోటకి బదిలీ అవ్వడం కానీ, ప్రమోషన్స్కి అవకాశం ఉంది. అంతేకాకుండా రక్త ప్రసరణ సంబంధ అజీర్ణ వ్యాధులు స్వల్పంగా దేహంలో కనిపించే అవకాశాలు, దానివల్ల ఇబ్బంది, మూల వ్యాధులకు కూడా కొన్ని సమస్యలు రావచ్చు. చికిత్స ద్వారా తొలగిపోయే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉంటాం. అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు కూడా ఉన్నాయి. ఖర్చులు వల్ల ఎక్కువ ధనం అనవసరంగా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం, అసలు దానికన్నా అనవసరంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఖర్చు ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యూహాల్లో చూసుకోవాలి. శత్రువులను కూడా కంట కనిపెడుతూ ఉండాలి. బంధువులు మిత్రులు కూడా కొంతమంది శత్రువులుగానే మీ పాలిట ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఖర్చు ఏదో ఒక రూపంలో అనారోగ్యమనో, ఏదో శుభకార్యమనో, ఏదో ఒక మొత్తం మీద వచ్చిన ఆదాయం ఖర్చు అయిపోవడం, కొంచెం నిరుత్సాహం, ఉత్సాహం లేకపోవడం వారాంతంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారు శుక్రవారం కానీ శనివారం కానీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాసం కూడా కాబట్టి ఈ రోజుతో పూర్తవుతుంది. ఇవాళ స్వామివారిని దర్శించడం, స్వామివారి దేవాలయ ఉత్సవాల్లో పాల్గొనడం, దేవాలయ దర్శనం, దేవాలయం చక్కగా 10 నిమిషాలు కూర్చోండి. అక్కడ ప్రశాంతంగా మీకున్న సమస్యలు నెమ్మదిగా తొలగిపోయే అవకాశం, మీ నెగిటివ్నెస్ అంతా పోయి పాజిటివ్గా ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మీ భాగస్వామి ప్రవర్తన మీకు కొంచెం హాస్యప్రదంగాను, యుక్తి ప్రయుక్తులతోనూ మారే అవకాశాలు, అలాగే మీ భాగస్వామితో చేసే వ్యాపారాలు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు, ఒక అవగాహన కుదిరే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో బట్టి కొన్ని ఉధృతత కూడా కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, జ్ఞానం వృద్ధి చేసుకునే అవకాశాలు, వ్యాపార రీత్యా కూడా ప్రయోజనాలు సాధించిన ఉద్యోగ ప్రకారం కూడా ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులు మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మేలే కలిగే అవకాశం ఉంది. సంతానం ద్వారా తృప్తి, సంతానం ద్వారా లాభాలు, ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు, సెక్యులేషన్, షేర్ మార్కెట్ రంగం కూడా బాగుంది. స్నేహితులు, బంధువుల యొక్క గౌరవాలు అందుకునే అవకాశం కూడా ఈ వారంలో ఉంది. కలుసుకుంటారు పెద్దలది కూడా. విందు వినోదాలు, అలాగే షాపింగ్లు, నూతనమైన విలువైన వస్త్రాభరణాలు కూడా కొనేటువంటి అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మిథున రాశి వారు చక్కగా సూర్య ఆరాధన, ఇష్టదేవత స్మరణ, ఇష్టదేవత అర్చన, దర్శనము, గృహదేవత ఆరాధన కూడా విశేషంగా మానసికంగా జపం చేయండి. మీకు నచ్చినటువంటి స్వామి, దానివల్ల ఇంకా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సృజనాత్మకంగా ఉంటుంది. మంచి సామాజికమైన జీవితాన్ని అనుభవిస్తారు. కళల పట్ల సంగీతం, సాహిత్యం, నృత్యం, భరతనాట్యం, కళల పట్ల సృజనాత్మకంగా కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోవడం, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, అధికారుల మన్ననలు పొందుతారు. ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, బహుమతులు కూడా అందుకునే అవకాశం, సమాజంలో కూడా గౌరవాన్ని పొందుతారు. విలాసమైనటువంటి జీవనం ఈ వారం గడిపే అవకాశం,
పెద్దలు కలుసుకుంటారు, సంఘంలో గుర్తింపు ఉంటుంది, బంధువర్గంలో కూడా మంచి గుర్తింపు, బంధువులు రాక కానీ బంధువులు మీరు కలుసుకోవడం కానీ శుభకార్యాలలో పాల్గొనడం కానీ మీటింగులు సభలు సమావేశాలులో పాల్గొనే అవకాశం ఉంది ఈ వారం అంతా కూడా. అన్ని విధాలుగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం కర్కాటక రాశి వారు శనివారం రోజు వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి, స్వామివారి దర్శించండి. సోమవారం శివ పంచాక్షరి మహామంత్ర జపం చేయడం, శివాలయ దర్శనం కూడా చేయండి. సోమవారం శనివారం ఈ విధంగా చేస్తే మీరు సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం, ఆదాయం కూడా పెరిగే అవకాశం, కుటుంబంలో మిమ్మల్ని గౌరవించేవారు పెరిగే అవకాశం, జీవిత భాగస్వామి ద్వారా కూడా ఎన్నో లాభాలు పొందుతారు, సంతానాన్ని శుభవార్తలు వింటారు, చాలా కాలంగా నిర్మించాలన్న గృహ నిర్మాణ ప్రయత్నాలు శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఈ వారంలో ఉంది. అంతేకాకుండా పెద్దల్ని స్నేహితుల్ని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంత 4 రకాలుగా ఏదో రకంగా మీకు ధనాదాయం ఈ వారం మీకు అందే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని కార్యాల్లో కూడా పాల్గొంటారు, స్థిరాస్తుల విషయం కూడా కొలుక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు కూడా కొంచెం స్వల్పంగా ఖర్చు కూడా కనిపించే అవకాశం, తల్లిదండ్రుల యొక్క కలయిక మీకు కొంచెం ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం రుక్మిణీ సత్యభామాత కృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం అర్చన చేయండి, అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. కానీ ఆభరణాల కొనుగోలు, వస్తు ప్రాప్తి, కుటుంబ సభ్యులతో వినోదాలు ఉంటే ప్రథమార్థంలో బాగుంది. ద్వితీయార్థంలో ఖర్చులు, మీ మాట్లాడే ద్వారా సరిగ్గా లేక మాటలు పడే అవకాశం, ప్రయాణాలు ఉంటాయి. కాకపోతే ధనం రొటేషన్ కాక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువ పెట్టేయడం వల్ల మీరు ఈ వార ఇబ్బంది అంతా ధనంతో ఉందన్నమాట. ధన ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ధనాన్ని మీరు రొటేషన్ చేయలేకపోతారు, దానిలో మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉందన్నమాట. గృహ నిర్మాణ వాతావరణం అంతా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు వినోదాలకు కూడా అవకాశంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు చక్కగా సీతారామచంద్ర ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొంతమంది వ్యక్తుల పట్ల ద్వేషభావాన్ని తొలగించుకుని వాళ్ళతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో వారాంతంలో కానీ వార ప్రథమార్థంలో పుణ్యక్షేత్ర సందర్శనలు, అలాగే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ కలుసుకోవడం, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, స్నేహితుల ద్వారా లాభాలు, రాజకీయ నాయకులు పెద్దలే కలుసుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులు కూడా శుభవార్తలు, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అన్ని విధాలుగా ఈ వారం యోగ్యంగా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు అమ్మవారి యొక్క ఏదైనా మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దర్శనం చేయండి, స్మరణ చేయండి. అమ్మవారి చక్క కుంకుమ పూజ చేసి ఏదైనా టెంకాయ, గాజులు, పసుపు, కుంకుమ, వస్త్రము కూడా సమర్పించడం, దానివల్ల మీకు మేలు జరిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ధనాదాయం బాగుంటుంది, కమ్యూనికేషన్ మీకు చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం స్ఫూర్తిదాయకంగా ఉంటారు, కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. అంతేకాకుండా వాగ్దాడిని ప్రదర్శిస్తారు, దాంతో అరుదైన గౌరవాన్ని పొందగలుగుతారు. విలువైన వస్తువులు షేర్ మార్కెట్ రంగంలో మీకు బాగుంటుంది. ఆర్థికంగా కూడా ఈ వారం మీరు లాభపడే అవకాశం, వ్యవసాయం ద్వారా మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం పెద్ద ఇబ్బందులు ఏం లేవు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన, చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోండి, అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం ఇంటా బయట చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం, రక్తపోటు, నరాల యొక్క నిస్సత్వం ఉండే అవకాశాలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దురుసుగా మాట్లాడటం, కొంతమంది మేలు చేయాలనుకునేటువంటి వాళ్ళు మీ మాట్లాడే ధోరణి సరిగ్గా లేక వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం, మీకు మేలు చేయలేకపోవడం, నూతనమైన వస్త్రప్రాప్తి, ప్రయాణాలు, విందులు వినోదాలు ఉంటాయి. వ్యవసాయదారులకు మట్టి చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో దిగుబడి కూడా బాగా అందే అవకాశం, బంధువులతో కుటుంబ వాతావరణం కూడా మీకు సందడిగా ఉండే అవకాశాలు, నూతనమైన విలువైన వస్త్రాలు కూడా కొనుగోలు చేసే అవకాశం, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు, కొన్ని వ్యవహారాలు సాధించుకుంటారు. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం
లక్ష్మీనారాయణ స్వామికి దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సమస్తమైనటువంటి ఈతి బాధలు, చిన్న చిన్న దోషాలు కూడా తొలగి ఈ వారం గత 2-3 వారాల కన్నా ఈ వారం రాణించే అవకాశం, కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంతకాలంగా సంబంధాలు కుదరనటువంటి వాళ్ళకి స్త్రీ పురుష సంబంధాలు రావడం కుదిరే అవకాశాలు, సంతానం లేదనుకునే శుభవార్తలు వినే అవకాశం, అయ్యో విదేశాలు వెళ్ళలేకపోతున్నాయి అనుకునేటువంటి వాళ్ళకి కూడా శుభవార్తలు, కొత్త ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం శ్రీకారం చుట్టే అవకాశాలు, అలాగే ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాళ్ళ శుభవార్తలు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, ఇష్టమైన స్థలాలకి బదిలీ జరిగి మీ జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కొంచెం ఆనందంగా వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చు బట్టి కొంచెం ఉంటుంది. విందులు వినోదాలు ఉంటాయి. నూతనమైన విలువైన వస్త్రాభరణాలు కొంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణంలో ఈ వారం ఉండే అవకాశం. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, స్మరణ, మీ దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయం శుక్రవారం దర్శించడం, కుంకుమను ధరించడం అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం లాభాలతోటే వ్యాపారం ముగిసే అవకాశం. వారం అంతా కూడా మంచి మంచి అధికమైనటువంటి దిగుబడులు, అధికమైన లాభాలతోటే ఉంటాయి. క్రయ విక్రయాలు బాగున్నాయి ఈ వారం. చిరు వ్యాపారులకు కూడా ఈ వారం కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు చాలా అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శనాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు, అదృష్టం కలిసి వస్తుంది. భార్యాభర్తల యొక్క సానుకూల ధోరణి బాగుంటుంది. కొన్ని పనులకు శ్రీకారం చుట్టడం వల్ల గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ, నూతన వాహనాల యొక్క కొనాల ప్రయత్నం కానీ ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. ఇతర దేశాల్లో ఉన్న పిల్లలు కానీ మంచి వార్తలు వాళ్ళ ద్వారా వినే అవకాశం, ప్రోత్సాహకరంగా ఉండటం, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కలుసుకునే అవకాశం, వాళ్ళ ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా ఈ వారాంతంలో కానీ వార ప్రథమార్థంలో కానీ సాధించుకునే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. ఇష్టదేవత ఆలయ దర్శనం కానీ, ఇష్టదేవత స్మరణ కానీ చేయండి. దానివల్ల మీకు బాగుండే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కుల పెద్దల్ని, ఇంట్లో ఉండే పెద్దల్ని, రాజకీయ నాయకుల్ని, ఇరుగు పొరుగు వారితో సమావేశం, దానివల్ల మీకు మద్దతు తెలిపే అవకాశం, కొన్ని ప్రయత్నాలు అనుకూలం. అలాగే రాజకీయ నాయకుల అధిష్టానం ద్వారా పిలుపులు మీకు మంచి పదవీ యోగం ఉండే అవకాశాలు, విద్యార్థులు రాణించే అవకాశం, అలాగే శుభవార్తలు కొన్ని వినే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రైవేటు రంగంలో జాబ్ చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి మార్గాలు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, కొంతమందికి ఇష్టమైన ప్రదేశాలకే బదిలీ అయ్యే అవకాశం, అందులో కొంతమందికి ఇష్టం లేకపోయినప్పటికీ బదిలీ అవుతుంది కానీ జీతం మటుకు పెరిగే అవకాశాలు. షేర్ మార్కెట్ రంగం కూడా బాగుంటాం. గతంలో ఏమన్నా మీరు బ్యాంకుల్లో పొదుపు చేసినట్టు ధనం మీరు అనుకునే దానికన్నా ఎక్కువగా వడ్డీ రావడం, అనుకోని ఆదాయం పెద్ద మొత్తంలో ఆదాయం అందే అవకాశాలు, దానివల్ల ఇంకా మరింత ఆనందంగా ఉంటారు. ఇంటికి విశిష్ట అతిథుల యొక్క రాక ఆనందాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం గోపూజ చేయండి. పుణ్య నదీ స్నానం ఏదైనా ఉంటే చేయండి. ఇష్టదేవత ఆలయ దర్శనం కూడా చేయండి. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ రోజున భోగి పండుగ కాబట్టి భోగి మంటలు వేయడం, అలా గంగిరెద్దుల చక్కగా వాళ్ళకి గంగిరెద్దు వాళ్ళు మనకి వస్తూ ఉంటారు కదండి, హరిదాసులు చక్కగా వాళ్ళకి మన తోచిన సాయం చేయడం, ఇంట్లో పిండి వంటలు వండుకోవడం, పొంగలు వండుకోవడం, ఇంట్లో దేవుడు నివేదన చేసుకోవడం. అలాగే ఈ భోగి పండుగ చక్కగా కొత్త వస్త్రాలు ధరించాలి. ఇవాళ ధరించి చక్కగా ఇష్టదేవత దగ్గరలో ఉన్న దేవాలయం, విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ మీ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయం దర్శనం చేయండి. గోదాదేవి కళ్యాణం జరుగుతుంది, చక్కగా దర్శనం చేయండి ఇవాళ దగ్గరలో. దానివల్ల మీకు ఇవాళ రేపు ఎల్లుండి కూడా పండగ కూడా రావడం వల్ల, భోగి, కనుమ, ముక్కనుమలు అయినగా రావడం వల్ల ఈ 4 రోజులు కూడా జరిగే సాంప్రదాయమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఉత్సాహంగా ఆనందంగా ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఉంటారని కోరుకుంటూ ఉన్నాం. అందరూ బాగుండాలి. మీ అందరికీ మరొక్కసారి భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా తెలుగువన్ భక్తివన్ తరపున నా తరపున కూడా మీ అందరికీ కూడా భోగి, కనుమ, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా శుభ ఆశీస్సులు. నా ఫోన్ నెంబర్ 9515557335. విశ్వశాంతి శ్రీనివాస కళ్యాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. చేయించుకునేటువంటి వాళ్ళు కూడా నన్ను సంప్రదించండి. తెలుగువన్ భక్తివన్ ద్వారా సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.